హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. మంత్రి లోకేష్ను కలిసిన ఉద్యోగ సంఘాలండి. సో పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. సహకార సమస్యలు పరిష్కరించాలి అని మంత్రి లోకేష్కు ఏపీ పిఎస్సిఎస్ ఉద్యోగుల వినతి అండి. గ్రామీణ ప్రాంత రైతులకు సేవలను అందించే ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమితి సంఘ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఏపీ పిఎస్సిఎస్ ఉద్యోగుల అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొల్లినేని రఘురాం గారు అమరావతిలో మంత్రి లోకేష్కు వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో 2051 పిఎస్సిఎస్లలో 7,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, గతంలో నియమించిన మానవ వనరుల కమిటీ సిఫార్సు మేరకు బత్యాలు, ఉద్యోగ భద్రత, కారుణ్య నియామకాలు తదితర అంశాలపై ప్రభుత్వం త్వరితగతిన ఉత్తర్వులు విడుదల చేయాలని కోరారండి. 2014 నుంచి వేతన సవరణ జరగలేదని, కొత్త హెచ్ఆర్ఏ పాలసీపై ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదని, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, 62 సంవత్సరాలకు పదవీ విరమణ వయసు పెంచాలని మంత్రి కోరినట్టు రఘురాం గారు స్థానిక విలేకరులకైతే తెలిపారు ఫ్రెండ్స్.